ఈరోజు రెండు పార్టీలైన ఓ పక్క బీఆర్ఎస్ మళ్ళీ ఇంకొక టీఆర్ఎస్ పార్టీ అంట. టీఆర్ఎస్ అయినా తెలంగాణ రాక్షస పార్టీయా, రక్షణ సేన? తెలంగాణ రక్షణ సేన కాదని తెలంగాణ రాక్షస సేన పార్టీ అని వాళ్ళు ముందుకు ఉన్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను తెలంగాణ ప్రజలు కానీ జడ్చలు నేర్చుకున్న ప్రజలకి, ఈ కొత్త పార్టీ దేనికి? మీ నాయన 10 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు దోచుకుంటుంది కదా, మళ్ళీ ఆ రోజు ఎందుకు కొట్లాడలేదు? ఆ రోజు కాళేశ్వరంలో దోచుకుంటారని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? ఒకసారి మీ నాయనకి పదవి పోయిన తర్వాత మళ్ళీ అది అవసరం లేదు, నావేమి సాగుతలేవు, ఇంకొక పార్టీ పెట్టుకుంటే ఫ్యాక్టరీల దగ్గర గాని ఎక్కడైనా గాని పార్టీ పేరు పెట్టుకుని దోచుకోవాలని చెప్పి ఈ తెలంగాణ రాక్షస సేన పార్టీ పెట్టినవా? అంటే ఆ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు అందరూ రాక్షసులు, దోచుకునే దానికే ఈ తెలంగాణ రాక్షస సేన ఆ పార్టీ ఆమె కూతురు పెట్టిన. ఒకటే అడుగుతున్నాను, ఒక తండ్రి పిల్లలు పుట్టినప్పుడు చదివిస్తాడు, పెళ్లిళ్ళు చేస్తాడు, వాళ్ళకి ఏం కావాలని చూసుకున్న తండ్రి పైనే కొట్లాడుతున్నాం అంటే రేపు ప్రజలకి ఆ పార్టీ ఏమి న్యాయం చేస్తుందని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. అంటే ఈ టీఆర్ఎస్ గాని బీఆర్ఎస్ గాని కేవలం దోచుకునే దానికి పార్టీలు పెట్టింది తప్ప ఏ ఒక ప్రజల కోసం న్యాయం చేయాలి గాని పేద ప్రజలకి న్యాయం చేయాలనే పార్టీలు కావని చెప్పి కూడా తెలియజేస్తాను.